అంటే ఈ ఫీల్డ్ కొంచెం తక్కువ కదా, అంటే లైక్ రైటింగ్స్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉండొచ్చు మీరు అన్నట్టు. కానీ ఎందుకు, హౌ యూ చూస్ అంటే ఒకప్పుడు ఏంటి? ఒకప్పుడు చాలా వైభవంగా నడిచింది తెలుగు కథ, తెలుగు నవల, అవును, అవును. తెలుగు కవిత. చాలా బాగా అమ్ముడుపోయాయి పుస్తకాలు. అవును. దస్ సో మచ్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉండేది తెలుగు సాహిత్యానికి. కానీ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ వచ్చింది, అది మనం ఒప్పుకోవాల్సిన విషయం. యనమూరి వీరేంద్ర గారి పుస్తకాలు వచ్చేటప్పుడు, సులోచనాదేవి గారి పుస్తకాలు వచ్చేటప్పుడు, పిసా చౌదరి కథలు వచ్చేటప్పుడు చాలా విపరీతంగా పుస్తకాలు అమ్ముడుపోయేవి. అంటే ఒక టైంలో ఎంటర్టైన్మెంట్కి, తర్వాత టైం కిల్ చేయడానికి నవల, కథ, పుస్తకం అనేది ఎంత దోహద చేసిందంటే చాలా హెల్ప్ చేసింది రీడర్స్ని. అంటే ఐ హర్డ్ స్టోరీస్ ఫ్రమ్ మై మామ్. ఏంటంటే ఏదైనా కొత్త నవల్ రిలీజ్ అయితే నేను అసలు తట్టుకోలేకపోయేదాన్ని, క్లాస్ పుస్తకాలు మధ్యలో పెట్టుకొని నానమ్మకి తాతకి కనపడకుండా పుస్తకం ఇలా క్లాస్ టెక్స్ట్ బుక్ మధ్యలో పెట్టుకొని చదువుకునేదంట మా మమ్మీ. అంత ఎక్స్పోజర్ ఉండేది, అంటే అంత సేల్ నడిచేది. తర్వాత మనకి సినిమాలు ఎక్కువ రావడం, ఎంటర్టైన్మెంట్ చాలా యాక్సెసిబుల్ అయిపోయింది కదా. ఇప్పుడు కథ ఈ మొత్తం పుస్తకం చదవడానికి మీరు గట్టిగా చదివే మనిషి అయితే 3 గంటలు 4 గంటలు పడుతుంది. కొంచెం అర్థం చేసుకొని డీప్గా 3-4 గంటలు కాదు, పట్టిద్ది బాగానే, ఒక రోజు పట్టచ్చు మీకు. లేకపోతే నేనంటే ఫాస్ట్గా చదువుతాను, టకటకటకి వెళ్ళిపోతాను. కొంతమంది ఎంజాయ్ చేస్తూ చదవాలి కదా, ఇమోషన్ని. కొంతమంది ఒక మంచి లైన్ కనిపిస్తే ఆపేస్తారు, ఫీల్ అవుతారు. సో దిస్ ఈజ్ కొంచెం 1 day 1.5 day కూర్చొని ఫినిష్ చేసే. థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే 2.5 గంటల్లో నీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ నీకు వచ్చేసింది. బట్ ఇట్స్ డిఫరెంట్, రెండు వేరు వేరు టైప్ ఆఫ్ స్టిమ్యులై ఉంటుంది బ్రెయిన్లో మనకి. కానీ ఎవరి టేస్ట్ వాళ్ళది. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫిల్మ్ బఫ్. నేను వచ్చిన సినిమాలన్నీ చూస్తుంటాను, వచ్చిన పుస్తకాలన్నీ చదవాలనుకుంటాను. ఎన్ని చదివారు ఇప్పుడు దాకా? అదిగో ఓకే, అంటే రఫ్గా మీరే చెప్పండి. అంటే నేను చదివినట్టు డబ్బాలో పెట్టి ఇంటికి పంపిస్తాను భద్రంగా, మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి ఫిల్ చేస్తుంటాను. ఈ నెల 3 పుస్తకాలు చదివాను. అచ్చా, ఓకే. అంటే మీ లైఫ్ టైం ఇప్పుడు దాకా? ఇక నాకు తెలియదండి. అంటే ఐ స్టార్టెడ్ రీడింగ్ ఫ్రమ్ మై 5th standard హాలిడేస్. కాశీ మజిలీ కథలు నా ఫస్ట్ వాల్యూమ్స్ 12 వాల్యూమ్స్ చదివాను సెలవుల్లో. అప్పటి నుంచి చదువుతున్నాను టైం దొరికినప్పుడల్లా. అంటే నా వృత్తి కూడా అదే కదా, రచన కదా. ఎప్పుడు కొత్తగా ఎవరు రాస్తున్నారు, ఏం రాస్తున్నారు అని నేను తెలుసుకోవాలి. కొత్తగా ఏ సాహిత్యం వస్తుంది అని నా చెవిలో పడాలి. పైగా నాకు ఆ టేస్ట్ చాలా ఇష్టం. నా టేస్ట్ బడ్స్, ఓ బ్యూటిఫుల్ మాట ఒకటి రాశారు, నాకు చాలా నచ్చింది, అదే పాట 100 సార్లు వింటా నేను. విన్నదే వింటా, అదే పాడుతుంటా ఇంట్లో అటు ఇటు, ఆ పాట అరిగిపోయేంత వరకు.